హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఈవినింగ్ బ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా ఈ సాయంత్రం పనులు అయితే అన్నీ పూర్తి చేసేయాలండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి రాలేదు, ఇప్పుడైతే వస్తారు. ఇంకా ఈరోజు అయితే వాతావరణం అయితే చల్లగా ఉందండి. ఇంకా వర్షం కూడా కొద్ది కొద్దిగా అయితే ఇప్పటిదాకా పడ్డది. ఇంకా బట్టలు అయితే ఆడలేవు, అందుకే తీయలేదండి. ఉల్లిపాయలను ఎండలో పెడదామని మంచినీళ్ళు రాసి ఇలా పెట్టానండి. ఎండ అయితే అస్సలు రాలేదు, ఎండలో అయితే పెట్టలేదు. పాలైతే వేడి చేస్తున్నానండి. పెసరట్టు చేద్దామని కొన్ని బియ్యము కొన్ని పెసలు అయితే నానబెట్టానండి. మంచి నానని ఇప్పుడు మిక్సీ అయితే పట్టాలి. స్వీట్ కార్న్ అయితే ఒలుస్తున్నా అండి. వీటిని ఒలిసి ఇంకా వేయించమని చెప్పారు మా పిల్లలు అయితే. ఇంకా వాళ్ళైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. స్నాక్స్ లేక బాగుంటాయి కదా. చిన్నప్పుడు అయితే మేము చాలా తినేవాళ్ళం అండి. గ్యారెలు చేసుకుంటే బాగుంటాయి, మక్క గ్యారెలు. పోలవడం అయితే అయిపోయినట్టు ఇంకా వీళ్ళకైతే ఏం చేస్తాను. మక్కలు అయితే వేయిస్తున్నానండి. వీటిని ఉడకబెట్టుకొని తింటే కూడా బాగుంటాయండి. సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి, అట్లా కూడా బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. కాల్చుకొని తింటే కూడా బాగుంటుందండి. ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేస్తా అండి, కొంచెం ఆయిల్ వేస్తా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి ఈ విధంగా వేసుకుంటే. కొంచెం లైట్గా కారం వేస్తా. కొంచెం ఆయిల్ వేస్తా. చూడండి, కొంచెం కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసిన మంచిగా వేయడండి. మరీ ఎక్కువ వేగితే కూడా టేస్ట్ ఉండదు, ఈ విధంగా ఉండాలి. మొక్కలు అయితే వేగినాయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడైతే కొద్దిగా నిమ్మరసం పిండుతా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. చూడండి, కొంచెం నిమ్మరసం పిండుతా. చక్కగా కలిపేసి వేడి వేడిగా పిల్లలకైతే పెట్టి ఇచ్చేస్తానండి. స్నాక్స్ లాగా తినేస్తారు వాళ్ళు. పిల్లలకైతే స్వీట్ కార్న్ అయితే పెట్టేసిన అండి. తినేసి నాన్న. నేను కూడా కొన్ని పెట్టుకున్నానండి. వేరే వేరే తింటే బాగుంటాయి. కొన్ని గిన్నెలు ఉంటే కడిగేస్తానండి. హోంవర్క్ అయిపోయిందా శాస్త్ర? అన్నది కూడా అయిపోయిందా? ఇక్కడికి రా. మావాడైతే ఇక హోంవర్క్ కంప్లీట్ అయ్యింది, సైకిల్ దొక్కుతున్నాడు. చూడండి, వాతావరణం అయితే చల్లగా ఉంది.
ఇప్పుడే సంధ్యా దీపారాధన అయితే చేశానండి. తులసి కోట దగ్గర కూడా సంధ్యా దీపారాధన చేశానండి. బియ్యం అయితే కడిగానండి, కాసేపు అయినాక పెడతా. కర్రీ అయితే పప్పుచారు ఉందండి, పొద్దునైతే పప్పుచారు చేసిన నేను. ఒక పప్పుచారు ఉంది, సరిపోతుంది. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మా పైన ఉంటుందండి. హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇంకా పిల్లలు ఇద్దరు డ్యాన్స్ చేస్తుర్రు. డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. డ్యాన్స్ నేర్చుకుంటున్నారా? ఇంకా డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నారండి. బియ్యం కూడా పెట్టేసిన అండి, అన్నం కూడా అవుతుంది. పెసరట్టు పిండి అయితే కట్టేసిన అండి. ఇంకా రేపు ఉదయానికి టిఫిన్కి అయితే పెసరట్టు ఇస్తాను. పిల్లలకైతే భోజనం అయితే పెట్టేస్తున్నా అండి. మేమైతే తర్వాత తింటాం. మరి వెళ్ళొస్తానండి. బాయ్. చప్పడపప్పు, మామిడికాయ పచ్చడి, పప్పుచారు.